నేను వ్యక్తిగతంగా మాట్లాడలేను. మా స్టాండ్ మోడీ స్టాండ్, మా స్టాండ్ జేపీ నడ్డా స్టాండ్, మా స్టాండ్ అమిత్ షా స్టాండ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, నా ఫోన్ ట్యాప్ చేసిర్రు. ఇవాళ కేంద్ర మంత్రి కూడా స్టాండ్ మారుతుందా? నేను పార్టీ కార్యకర్తను, పార్టీ ఉన్నప్పుడు పార్టీ స్టాండే నాది, అది పార్టీ స్టాండే, ఎవరిదన్నా పార్టీ స్టాండే. బీజేపీలో నాయకులు ప్రజాప్రతినిధులు మాత్రమే దీని మీద స్పందిస్తున్నారు. అవినీతి మీద కాళేశ్వరం జరిగింది. ప్రత్యక్ష ఆందోళన బీజేపీ యాజ్ ఏ స్టేట్ బాడీగా స్టేట్ పార్టీగా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అందులో ఇప్పుడు ఇది రోడ్డు మీదకి ఆందోళన చేసేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం విచారణ జరుపుతుందంటున్నారు. మేము న్యాయపరంగా ఎట్లా కొట్టాడని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎన్డీఎస్ఏ కేంద్రానికి ఫిర్యాదు వచ్చింది. వస్తే ఎన్డీఎస్ఏ ఏం చేసింది, వచ్చి నివేదిక ఇచ్చింది. దాని మీద చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి. సిడబ్ల్యూసీ నివేదిక కూడా బయటపెట్టాను నేను. ఇవన్నీ వచ్చినప్పుడు వెంటనే కేసీఆర్ కుటుంబం మీద చర్య తీసుకోకుండా ఇద్దరు అధికారం మీద చర్య తీసుకొని చేతులు దుక్కుంటే ఏమనుకుంటారో అర్థం చేసుకోండి. పార్టీ స్టాండ్ అవినీతి ప్రాజెక్టు, దీని మీద సిబిఐ విచారణ జరపాలి. మా స్టాండ్ క్లియర్ అన్న, ఇష్యూ డైవర్ట్ చేయదు. ఇది మళ్ళీ వేరే డైవర్ కాళేశ్వరం మాట్లాడు. ఇప్పుడు ప్రభుత్వం కోరాలి కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చే చెప్పే ఏమన్నారు, సిబిఐ విచారణ జరగాలని చెప్పి ఎందుకు చెప్తలేరు? ప్రభుత్వం కూడా సబ్మిట్ చేస్తాం, ఇప్పుడు కూడా పంపిస్తా. ప్రభుత్వం మొత్తం కాదు అని చెప్పండి. మేము 100% ఇస్తాము. దాంతో పాటు నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వము వాటిని ఎందుకు బహిర్గతం చేస్తలేదు అంటున్నాను. క్యాబినెట్ తీర్మానం వాళ్ళ దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉంటుందా? అది దాచిపెడితే దాగేది కాదు కదా. ఎందుకు బయటపడతలేరు? అది సబ్ కమిటీ ఇంట్లో కూర్చొని రాసేది కాదు కదా. ఎందుకు బయటపడతలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఒప్పందం, లోపాయకార ఒప్పందం. ఫస్ట్ కాళేశ్వరం తర్వాత పంపించలేదు అన్న. ఏదైనా కూడా 5 లక్షల కోట్ల ప్రాజెక్ట్ దాన్ని అయ్యేది లేదు, పోయేది లేదు. దాన్ని మరోసారి పెడతా దాని మీద. ఇక కాళేశ్వరం కానీ కాళేశ్వరం మళ్ళీ మీరు అది తీసుకుపోయి ఇది పెడతారు. సమాధానం అదే అడుగుతున్నాను నేను. ఫాయిదా మీకైనా పడ్డదా? ఇప్పుడు మహాదేవ్పూర్ పోయి రైతులు నడితే వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ జాగాలు పోయినాయి, పొలాలు పోయినాయి, ఆస్తి నష్టం జరిగింది, వాళ్ళకి ఏం ఫాయిదా వచ్చిందో మహాదేవ్పూర్ మాట్లాడితే చెప్తారు కదా. అదే నేను వర్షం నీళ్ళు కూడా వాళ్ళే, వర్షం నీళ్ళు కూడా పూలు చల్లితే వాళ్ళే, కాళేశ్వరం నీళ్ళే. బోర్ నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళే. ఏదో ఉపయోగం ఉందన్నా? ఉపయోగం అరే మా పార్టీ ఎంపీ అని ఎవరు ఎంపీ అని ఏమంటున్నా అంటే ఉపయోగం మీకు కనబడుతుందా? అదే పంట దిగుబడి తగ్గాలి. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వాడుకుంటలేం కదా, పంట దిగుబడి తగ్గాలి. తగ్గుతప్పుడు ఏమనుకుంటాం, ఎస్ కాళేశ్వరం వల్లనే ఈ రోజు పంట దిగుబడి తగ్గింది, పంట దిగుబడి పెరిగింది, పంట దిగుబడి పెరిగింది. ఏముండే అన్న అంతే. ఏముండే ఇప్పుడు జైల్లో ఏం చర్యలు ఎప్పుడు ఇవ్వాలి? ఫామ్ హౌస్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి? డ్రగ్స్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి? ఈ ఫార్మల్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్ లో ఏం చర్యలు? వీళ్ళ ముందంటే నిధులు వారిపోతున్నారు, అమెరికా పోయి చర్చ జరిపి బయటకు వస్తున్నారు. ఏముండే టైం పాస్ పాలిటిక్స్ ఇవి. వాళ్ళ 6 గ్యారంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి. ఇవాళ ఇప్పుడు మాకు అధికారం వచ్చి కేసీఆర్ తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబం మీద అవినీతి జరిపి ఒక్కరిలోకి దిప్పటి. అందుకే ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ప్రజలు ఆలోచిస్తున్నారు. అందరికి ఇచ్చాం అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా నివేదిక సిడబ్ల్యూసీ నివేదిక నేనే ఇస్తాను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నేనే ఇస్తాను. ఇప్పుడు నాకు రెండు ఇప్పిస్తాను, మీకు పంపిస్తాను. ఎన్డీఎస్ఏ రిపోర్టు సిడబ్ల్యూసీ రిపోర్టు నాకు మీకు పంపిస్తా. ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏం యాక్షన్ తీసుకున్నది? ఇంతకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుని రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోక మళ్ళీ ఈ కమిటీ అయింది. మళ్ళా డైరెక్ట్ సిబిఐ వచ్చే అవకాశం ఉంటే ఇప్పటికీ ఎవరు మిగిలిపోతుండే. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి.
రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి కాబట్టి విచారణ కోరాలి కాబట్టి ఆగుతున్నాం. లేకుంటే గిన్ని రోజులు ఎందుకన్నా, గిన్ని రోజులు ఆగుతాం మేము కాంగ్రెస్ పార్టీ లెక్క. కోరాలే. నీతి నిజాయితీ నిబద్దత ఉంటే ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు వాళ్ళు ఇచ్చిర్రు, గాడిది గుడ్డు చూపట్టిర్రు. అవి లేకుంటే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గాడిది గుడ్డేం గుర్తుంది వాళ్ళకి. మాట్లాడమన్నారు, రెండోదేమో క్యాబినెట్ కేసీఆర్ క్యాబినెట్ అంతా ఉంటుంది అన్నారు. ఈ రెండు వర్డ్స్ కూడా ఈ మధ్య ఈటల రాజేందర్ ని ఉద్దేశించి అనుకోవచ్చా? నేను మాట్లాడింది కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు విషయంలోనా. కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరు సమర్థించినా అది తప్పే. ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, మా జేపీ నడ్డా గారు ఎన్నికల సందర్భంగా వచ్చి అనేక సందర్భాల్లో అన్ని ఆధారాలను చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే. ఈ స్టాండ్ మార్చుకుంటే పోయి వాళ్ళని అడగండి. ఇది కాళేశ్వరం కానీ రేపు మళ్ళీ పడతాం. ఫోన్ ట్యాపింగ్ బంకిచల్లి మళ్ళీ పడతాం. మీకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ఇండియాస్ రిపోర్ట్ ఇచ్చింది, సిబిఎస్ రిపోర్ట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నివేదికలు పంపింది కదా. నివేదికలు పంపుతూ రాష్ట్ర ప్రభుత్వం మన కమిటీలు పెడుతున్న విచారణ కాలయాపన చేస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు పక్క పెడుతుంది కేంద్ర ప్రభుత్వం? మరి అది అన్ని ఏం చేస్తారంటే మళ్ళా దీన్ని కౌంటర్ గారు బీఆర్ఎస్ ఇది అదే చెప్పినా కదా మళ్ళీ అది పోతుంది. మందోడు నేర్పాడు నదుకు. అప్పుడేమో నదులకు నడక నేర్పినా అన్నాడు, ఇప్పుడేమో క్యాబినెట్ అంటున్నాడు. అప్పుడేమో నదులు నడవాలి, ఎట్లా వంక నడవాలని చక్క నడవాలని అని నేర్పినప్పుడు అప్పుడు ఇంజనీర్ ఆయనే. ఇప్పుడు నాకేం సంబంధం క్యాబినెట్ అంటున్నాడు. ఇప్పుడు నదులకు బ్యారెల్ నింపింది ఆయనే, బ్యారెల్ కట్టింది ఆయనే. నాకంటే పెద్ద ఇంజనీర్ వాళ్ళు ఉన్నారు. ఈ క్యాబినెట్ అంతా బట్టే డమ్మినే వేసి పడేసిండు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఇవాళ క్యాబినెట్ మీద ఎందుకు నేరాన్ని నెడుతున్నాడు? అధికారులను కూడా ఎందుకు నేరం నెడుతున్నారు? నదులకు అప్పుడున్న మాట మీద కేసీఆర్ ఎందుకు కట్టుకోలేడు? ఇవాళ నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ అన్న కేసీఆర్, నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఆ మాట మీద ఎందుకు కట్టుకోలేడు? థ్యాంక్ యూ అన్న. అంటే ఇప్పుడు సాగు కానీ ఇప్పుడు ఏం పెరిగింది చెప్పారు నాకు, ఎక్కడ చూపెట్టాలి కదా. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను. భేదం అయితే అప్పటికిప్పుడు తేడా చూపెట్టాలి కదా. ఏం పెరిగింది అంటే పంట దిగుబడి పెరగాలి కదా. ఏం పడుతుంది? పంట దిగుబడి తగ్గాలి. ఇప్పుడు పంట దిగుబడి తగ్గాలి. తగ్గుతప్పుడు ఏమనుకుంటాం? పంట దిగుబడి ఇంకేం చేస్తారు? మరి ఇంకేం చేస్తారు చెప్పండి. ఇంకా ఏం చేద్దామని చెప్పండి మీరు. ఇక వర్షాలు వల్లే ఇక నీళ్ళు లేవు. అంతకుముందు తాగడానికి లేవు. మరి ఇప్పుడు తాగడానికి మళ్ళీ నీటి కరెంట్ ఎందుకు వచ్చింది మొన్న? మా స్టాండ్ ఒకటే. దీని మీద మీరు విచారణ జరపలేరు. మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కూడా మీరు పట్టించుకోరు. లోపాయకార ఒప్పందం కుదిరింది. కేసీఆర్ కుటుంబానికి రక్షణ కవచంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారింది. మీతో కాదు కాబట్టి సిబిఐ విచారణ కోరాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అసలు ప్రభుత్వం ఒకటి, రేవంత్ రెడ్డిని కేసీఆర్ అంతా రక్షణ కవచమే ఒకటి. రక్షణ కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడానికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. లోపాయకార ఒప్పందం వసంత అంతే సంకీర్ణ ప్రభుత్వమే అది. కానీ అనుకోకుండా కొట్టాడుకునే ప్రజలు నువ్వు కొట్టని చేయి, సంయుక్త ప్రభుత్వం నువ్వు కొట్టని చేయి, నేను ఏర్పాటు చేస్తా అన్నట్టు. మేము కుటుంబ పార్టీకి వ్యతిరేకం, అవినీతి పార్టీకి వ్యతిరేకం. ఈ దేశంలో వారసత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పార్టీతోని, ఒక వారసత్వ పార్టీతోని, ఒక అవినీతి పార్టీతోని ఏ విధంగా చేస్తాం? అప్పుడు ఏం జరిగిందంటే ఈమె అరెస్ట్ కాకుండా ఉండడానికి బీజేపీలో కలపాలని చెప్పి వీళ్ళే ప్లాన్ చేశారు. కానీ మేము దరిదాపులో రానియాలి. ధన్యవాదాలు.